हेलो स्टूडेंट्स वेलकम टू अवर चैनल विजन गुरु। सो इवाళ మనం 10th క్లాస్ హిందీ పబ్లిక్ ఎగ్జామ్స్ కి సంబంధించి సో ఎగ్జామినేషన్ సిరీస్ నడుస్తోంది కదా అండి, అందులో క్వశ్చన్ నెంబర్ 6 గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము। ఆల్రెడీ 1 to 5 బిట్స్ క్వశ్చన్స్ అనేవి మనము వీడియోస్ అనేవి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేయడం జరిగింది। అదే విధంగా మనము సారాంశాలు, నిబంధ్, పత్ర, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, కవి పరిచయ ఇవన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నాము। ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఇప్పుడే ప్రెజెంట్ మన ఛానల్ విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయొచ్చు, లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను। సో ఇక్కడ చూడండి, క్వశ్చన్ నెంబర్ 6 అనేది క్వశ్చన్ పేపర్లో సంధి విచ్ఛేద్కి సంబంధించి బిట్ ఉంటుందన్నమాట। ఇవన్నీ ఏంటి అంటే 1 to 12 అనేవి 1 మార్క్ క్వశ్చన్స్, ఆ 1 మార్క్ బిట్స్ అనమాట। సో మనము ఓన్గా మనం ఏం థింక్ చేసి రాయక్కర్లేదు, ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ అనేవి ఉంటాయి। 3 ఆప్షన్స్లో నుంచి కరెక్ట్ ఆప్షన్ని మనం చూస్ చేసుకొని జస్ట్ ఆన్సర్ షీట్లో రాయాల్సి ఉంటుంది। సో అయితే ఇందులో ఫస్ట్ 5 బిట్స్ అయిపోయాయి, ఇప్పుడు మనం క్వశ్చన్ నెంబర్ 6కి వచ్చేసాము। క్వశ్చన్ నెంబర్ 6 వచ్చేసి సంధి విచ్ఛేద్। సంధి విచ్ఛేద్ గురించి ఈరోజు మనము తెలుసుకుందాము। సంధి అంటే ఏంటి? ఫస్ట్ సంధి అంటే ఏంటి? దో వర్ణోं के परस्पर मेल से जो परिवर्तन होता है उसे संधि कहा जाता है। సో ఇంతకు ముందు మనం సమాస్ చెప్పుకున్నాం, దీని ముందు సమాస్ అంటే ఏంటి? 2 పదాలు కలుస్తాయి అని చెప్పాను। సంధిలో ఏంటి? 2 అక్షరాలు కలుస్తాయి। సో 2 అక్షరాలు కలిసి అక్కడ ఏర్పడినటువంటి ఆ చేంజ్నే మనం సంధి అంటాము। మరి విచ్ఛేద్ అంటే ఏంటి? అలా కలిసిన దాన్ని విడదీయడమే విచ్ఛేద్। విచ్ఛేద్ అంటే ఏంటి? వేరు చేయడమే। संधि विच्छेद दो शब्दों के मेल से बने शब्द को पुनः अलग अलग करना संधि विच्छेद कहलाता है। संधि विच्छेद से वाक्य की रचना स्पष्ट होती है और उसका अर्थ भी स्पष्ट होता है। సో విడదీయడం అన్నమాట। అలా కలిసినటువంటి ఆ సంధిని మనం విడదీస్తాము, వేరు చేస్తాము। సో అలా వేరు చేసినప్పుడు ఏంటి? దాని ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది మనకి కరెక్ట్గా స్పష్టంగా తెలుస్తుంది। అయితే చూడండి, సంధి విచ్ఛేద్ కో పహచాన్నే కే కుచ్ నియమ్। సో కొన్ని మనకి ఇక్కడ ట్రిక్స్ అనుకోవచ్చు, మనము హింట్స్ అనుకోవచ్చు। సో ఇక్కడ ఏంటి అంటే చూడండి, సంధి విచ్ఛేద్ చేసేటప్పుడు ద, చ, జ, ల, త, త ఇలాంటివి వచ్చినప్పుడు విడదీసినప్పుడు మనకి ఏమొస్తుంది అంటే తా అనేది వస్తుంది। సజ్జన్ అనుకోండి, సజ్జన్లో ఏంటి? జ వచ్చింది, అంటే ఇక్కడ ద్విత్వాక్షర జ అనమాట। అది వచ్చినప్పుడు మనకేంటి? విడదీసినప్పుడు సత్ ప్లస్ జన్ అని వస్తుంది, అంటే జ అనేది త వస్తుంది అనమాట। అదేవిధంగా గ, గ వచ్చినప్పుడు అది కాగా చేంజ్ అవుతుంది। నెక్స్ట్ కొన్ని సందర్భాల్లో ఇక్కడ ర, శ, స, ష ఇవి వచ్చినప్పుడు ఏంటి? విసర్గ్ వస్తుంది అనమాట। అయితే ఇలాగ మనము ఇవి కూడా గుర్తుపెట్టుకొని హింట్స్ లాగా మనం చేంజ్ చేయొచ్చు అనమాట సంధి విచ్ఛేద్ రాసేటప్పుడు। సరే, మరైతే కొన్ని బిట్స్ అయితే చూద్దాము ఎగ్జాంపుల్కి। फर्स्ट बिट चूडंडी, हर विद्यालय में झंडा फहराया गया, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए। विद्यालय, विद्यालय మనం విడదీసినప్పుడు ఏమవుతుంది? విద్యా ప్లస్ ఆలయ, విద్యా ప్లస్ ఆలయ। అలాగే हम हिमालय का सर झुकने नहीं देंगे, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए। हिमालय, హిమాలయకి ఏమొస్తుంది? హిమ్ ప్లస్ ఆలయ। మీరు ఇక్కడ చూడొచ్చు, ఇది కూడా హిమ్ ప్లస్ ఆలయే కదా మ్యామ్, ఇది రాసుకోవచ్చు కదా కరెక్ట్ ఆన్సర్। అలా కాదు, మనము వర్ణ విచ్ఛేద్ కానీ మీకు తెలుసుంటే ఇక్కడ మనకి సంధి విచ్ఛేద్ చాలా ఈజీ అవుతుంది। మా అనే అటువంటి అక్షరాన్ని మనం విడదీసినప్పుడు ఏమొస్తుంది? మ్, హలంత్ అనేది ఖచ్చితంగా పెట్టాలి, హలంత్ పెట్టకపోయినా కూడా అది రాంగ్ అనమాట। సో కాబట్టి ఇవి రెండు సేమ్ కాదు, హిమాలయ హిమ్ ప్లస్ ఆలయ। సో ఇది ఫస్ట్ ఆప్షన్లో ఉన్నది, మనము ఆన్సర్గా రాయాల్సి ఉంటుంది। सैनिक के जीवन में अपनी मौत की संभावना अधिक होती है, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए। संभावना, सम ప్లస్ భావన। చూడండి, చూడగానే మనకి ఏమనిపిస్తుంది? ఓకే హలంత్ అన్నారు కదా, ఇక్కడ కూడా ఉంది సమ్ ప్లస్ భావన అనుకుంటాం, ఇది భావన కాదు। ఇక్కడ చూడండి ఆకి మాత్రం మిస్సింగ్। సో ఇలాంటి చిన్న అంటే తొందరపాటు వల్ల మనము మిస్టేక్స్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయన్నమాట। కాబట్టి ఫస్ట్ ఆప్షన్స్ చక్కగా చూడాలి మనము, డాట్స్ కానీ హలంతులు కానీ ఆకి మాత్రాలు కానీ ఇలాంటివన్నీ జాగ్రత్తగా గమనించుకొని పెట్టాలన్నమాట। ఆన్సర్ ఏంటి? సమ్ ప్లస్ భావన। युद्ध के समय सैनिक का जीवन संकट में रहता है, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए।
సమకట్, సమకట్ విడదీసినప్పుడు ఏమవుతుంది? సమ్ ప్లస్ కట్, సమకట్. నెక్స్ట్, वीर सैनिक मृत्यु का स्वागत दिल से करते हैं, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. स्वागत, सु प्लस आगत, सु प्लस आगत, स्वागत. नेक्स्ट, हमें रावण रूपी शत्रु से लड़ना है, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. रावण, रौ प्लस अन, रावण. సో చూడండి, అదే విధంగా పావన్, పౌ ప్లస్ అన్, పావన్, అలా అనమాట. అదే పవన్ వచ్చింది అనుకోండి, పో ప్లస్ అన్, పవన్. సో ఆకి మాత్ర వస్తే ఇక్కడ ఔకి మాత్ర వస్తుందన్నమాట. నెక్స్ట్, పుస్తకోं का संग्रह ही पुस्तकालय है, पुस्तकालय, पुस्तक प्लस आलय, पुस्तक प्लस आलय. हमें सज्जनों से सांगत्य करना चाहिए, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. सज्जन, सत प्लस జన్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా. సో ఈ విధంగా జా వచ్చినప్పుడు అది మనకి తాగా మారుతుంది అని సత్ ప్లస్ జన్. నెక్స్ట్, छोटा भाई तिरस्कार सहन नहीं कर पाया, रेखांकित शब्द का संधि विच्छेद विकल्पों में से पहचान कर लिखिए. సో పైన మనం చెప్పుకున్నటువంటి హింట్స్ లో వచ్చింది. సో రా వచ్చినప్పుడు మనకి ఈ విసర్గ అనేది వస్తుంది అని చెప్పుకొని. సో తిరహ ప్లస్ కార్, తిరస్కార్, తిరహ ప్లస్ కార్. मैं उनकी सहिष्णुता का अनुचित लाभ उठाने लगा, అనుచిత్ అండర్లైన్ చేశారు. మరి దీనికి సంధి విచ్ఛేద్ అనేది ఆప్షన్స్ లో నుంచి ఐడెంటిఫై చేయమన్నారు. అన్ ప్లస్ ఉచిత్, అనుచిత్, అన్ ప్లస్ ఉచిత్. సో ఈ విధంగా మనకి బిట్స్ అనేవి అడగడం జరుగుతుంది సంధి విచ్ఛేద్కి సంబంధించి. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మొత్తం ఈ బిట్స్ అన్ని ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మీకు ప్రాక్టీస్ బిట్స్ అవసరము కావాలి అనుకుంటే నాకు కామెంట్స్లో తెలియజేశారంటే నేను ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో చెప్పాను కదా, ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సో చూడండి ప్రీవియస్ వీడియోస్, వినండి 1 or 2 వీడియోస్ అనేవి, మీకు అర్థమవుతుంది, ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.